మన పేరిట ఏదన్నా ఆస్తి ఉంటే ఆ ఆస్తికి నామినీలు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు, ఇద్దరా ముగ్గురా అన్నటువంటిది. అయితే చట్ట ప్రకారం ఆ తర్వాత కోర్టులు అంటే భార్యకి నామినీ పెట్టచ్చు, పిల్లలకి నామినీ పెట్టచ్చు, తల్లిదండ్రులకి నామినీ పెట్టచ్చు. వీటిలో క్లాష్ అయితే ఆ తర్వాత విడిగా క్లాష్ అవుతుంది తప్పించి లీగల్గా పెట్టుకునే హక్కు ఆస్తిలో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో మాత్రం ఒక భార్య నామినీ లేదా భర్త నామినీ, లేదా వాళ్ళు లేకపోతే బిడ్డ నామినీ, లేదా వాళ్ళు ఉన్న బిడ్డ నామినీ పెట్టుకోవచ్చు. ఇది ప్రొసీజర్. అయితే ఒకళ్ళకే ఛాయిస్ ఉంది. దానివల్ల ఏంటంటే తర్వాత లిటిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే జనాలు ఆస్తులతో గొడవలు అవుతున్నాయని ఆస్తిని అమ్మేసి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి లేకపోతే అకౌంట్లో డబ్బులు పెట్టేసేసుకుని తమ తర్వాతన నామినీకి ఇవ్వాలి అని పెట్టు. అయితే నామినీ ఒక్కళ్ళే అన్నప్పుడు భార్య ఇప్పుడు తల్లిదండ్రులకి ఇవ్వాలి, తల్లిదండ్రులు కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఉన్నారనుకోండి, అతను తల్లిదండ్రులకి పెడదామంటే నామినీ కుదరదు. అట్లాగే బిడ్డలకి పెట్టేటప్పుడు భార్యకి, ఇట్లాగ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, అంటే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఓ బ్యాంక్ కస్టమరు తన ఖాతాకి 4 నామినీల్ని అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాలను మరింతగా రక్షించాలన్నది బిల్లు ఉద్దేశమని బ్యాంకింగ్ చట్టాలు సవరణ బిల్లు 2024 లోక్సభలో ప్రవేశపెడుతూ ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లు, వడ్డీ లేదా బాండ్ల వంటి వాటిని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్కి బదిలీ చేయడానికి వ్యక్తులు చేసుకునే అభ్యర్థనలకు అనుగుణంగా ఈ ఫండ్ నుంచి క్లెయిమ్ బదిలీ లేదా రిఫండ్లకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.